హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ అంజలి. మీలో ఎంతమందికి తీపి గుమ్మడికాయతో ఏదైనా రెసిపీ చేస్తారు అని తెలుసు? అసలు దాన్ని మీరు మీ ఆహారంలో ఎప్పుడైనా తీసుకున్నారా? అసలు మన పాతకాలంలో అయితే మన వాళ్ళు చక్కగా ఈ తీపి గుమ్మడికాయని కర్రీస్లో కానీ సాంబార్లో కానీ వేసుకునే వాళ్ళంట. అందుకేనేమో వాళ్ళంత హెల్తీగా ఉంటారు. మనమైతే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఈ తీపి గుమ్మడికాయని సంవత్సరంలో ఒక్కసారి కూడా తినమేమో. నా చిన్నప్పటి రోజుల్లో మా నాయనమ్మ చేసి ఈ స్వీట్ గుమ్మడికాయ రెసిపీని నేను మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తీపి గుమ్మడికాయతో ఎన్నో లాభాలు ఉంటాయండి. మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. పిల్లలకు కూడా మనం కర్రీస్లో వాటిల్లో వేస్తే వాళ్ళు సరిగా తినరు. సో ఇలా స్వీట్ లాగా చేస్తే ఎంతో హ్యాపీగా వాళ్ళు కూడా తింటారు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక స్వీట్ గుమ్మడికాయని తీసుకొని దాన్ని పగలగొట్టాక లోపల విత్తనాలు చాలా ఉంటాయి, వాటిని నీట్గా తీసేసుకోవాలి. ఈ విత్తనాలు కూడా చాలా యూస్ఫుల్ అండి. విత్తనాలను నీట్గా కడిగి ఆరబెట్టి మనం డ్రై ఫ్రూట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో గుమ్మడికాయని విత్తనాలన్నీ తీసేశాక దాని పైన పొట్టుని నీట్గా ఉంచుకొని లోపల కూడా విత్తనాలు తీసాక కూడా ఇలా పీచు పీచులా ఉంటుందండి. దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా నీట్గా కడిగి కుక్కర్లో వేసి ఒక అర గ్లాసు నీరు పోస్తే సరిపోతుంది. అర గ్లాసు నీరు పోసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన ముక్కల్ని పక్కకు దించేసుకొని కాస్త చల్లార్చి మనం గరిటెతో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం స్మాష్ చేసుకున్న పేస్ట్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి దీనిలోకి కొద్దిగా 1 కప్పు దాకా బెల్లం వేసుకొని ఆ బెల్లం కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ప్లేస్లో బెల్లం తురుములాగా మీరు చేసేసి యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టవ్ మీద పెడుతున్నాం కాబట్టి కరిగించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 10 to 15 మినిట్స్లో బెల్లం అనేది కరిగిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరిపిండిని తీసుకోవాలి. పిండిని వేస్తూ గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా చూసుకోవాలి. దీనిలో మళ్ళీ అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే బెల్లం కరిగినప్పుడు ఎంతో కొంత వాటర్ ఉంటుంది. ఆల్రెడీ మనం ముక్కల్లోకి కొంచెం వాటర్ వేసాం కనుక ఆ వాటరే సరిపోతుంది. సో ఈ 3 కాస్త కలిసే వరకు కూడాను బాగా గరిటెతో నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిసినాక దీంట్లోకి నేను కొద్దిగా యాలకుల పొడిని వేసుకుంటున్నాను, రుచిగా ఉంటుంది అని. మీకు నచ్చితే దీంట్లో కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన బెల్లం అలాగే గుమ్మడి గుజ్జు అలాగే వరిపిండి ఈ 3 కూడా బాగా కలిసిపోయేలాగా కలిపాక దీని బ్యాటర్ని కాస్త పక్కకు దించి చల్లార్చుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపించే విధంగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక అరటాకుని తీసుకొని నీట్గా కడిగి ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఈ విధంగా స్టాండ్ను ఒకటి అమర్చుకోవాలి. ఇలా ఒక ప్లేట్ని దాని మధ్యలో పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటాకుల్ని తీసుకొని దాని మీదకి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే మీకు నచ్చితే గీని కూడా రాసుకోవచ్చు. గీని కానీ అప్లై చేసి ఇప్పుడు మనం చల్లార్చడానికి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని నీట్గా ఆకు మీద అద్దేసుకోవాలి. అద్దుకొని ఆకుకి ఒకవైపు దేనికి మీరు పెట్టినట్టయితే ఇంకోవైపు ఇలా నీట్గా మడిచి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా మిగిలిన ముద్దనంతటినీ కూడా మిగిలిన ఆకు ముక్కల్లోకి నీట్గా పెట్టి ఇలా పెట్టేసుకొని దాని మీద మూత పెట్టుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా చూసుకోండి. ఇప్పుడు దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో చక్కని తీపి గుమ్మడికాయతో చేసిన ఈ స్వీట్ మీకు రెడీ అయిపోతుంది. మా సైడ్ అయితే దీన్ని గుమ్మడికాయ అప్పం అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ.